రామగుండం ఎన్టీపీసీ రెండో ఫేజ్ ప్రారంభించిన పీఎం. మోదీని ఆహ్వానించిన సీఎం, శాలువాతో సన్మానం. మీరు మహారాష్ట్రను ఒప్పిస్తే తుమ్మిడిహెట్టి కడతాం. ప్రధాని దేశానికి పెద్దన్నగా సాయం చేయాలన్న రేవంత్. మోదీనే నా కుటుంబం, ఇది దేశ ప్రజల నినాదం. బీఆర్ఎస్ కాంగ్రెస్ లు లూట్ ఝూట్ పార్టీలన్న మోదీ. 5,000 గురుకుల, పోలీస్, మెడికల్ జాబ్ అపాయింట్మెంట్లు. ప్రజాపాలనలో ఉద్యోగాల జాతర చేపట్టామన్న భట్టి. తండ్రి కొడుకుల్ని తీసేసినందుకే యువతకు కొలువులు. జాబ్స్ కోసమే ఇంగ్లీష్, తనను హేళన చేస్తున్నారన్న సీఎం. 4 లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్. లీడర్లు పోయినా పార్టీకి నష్టం లేదన్న కేసీఆర్. లంచం తీసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలను విచారించాల్సిందే. ప్రజాప్రతినిధుల అవినీతిపై రాజ్యాంగ బెంచ్ కీలక తీర్పు. అధికారంలోకి వస్తే దేశంలో కులగణన చేపడతాం. బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధి కీలకమన్న రాహుల్. ఢిల్లీలో 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1000. బడ్జెట్లో కొత్త స్కీమ్ ప్రకటించిన కేజ్రీ సర్కార్. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం ప్రగతి సాధ్యమన్నారు. తెలంగాణకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు మోదీ. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని రాజ్భవన్ లో బస చేశారు. రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 10 ఏళ్లలో రాష్ట్రానికి చాలా ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అభివృద్ధిపై చర్చ జరుగుతోందన్నారు మోదీ. ఆదిలాబాద్ సభ వేదికగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. 56,000 करोड़ 56,000 करोड़ रुपीस, उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे. इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं, पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य है और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है. केंद्र की हमारी सरकार को और तेलंगाना राज्य के निर्माण को करीब करीब 10 साल हो रहे हैं. వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు ప్రధాని మోదీ. 15 రోజుల్లో ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, రైల్వే బ్రిడ్జిల్ని ప్రారంభించుకున్నామని చెప్పారు. పసుపు బోర్డ్, గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ, మెగా టెక్స్టైల్ ని ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఆదివాసీ బిడ్డల కోసం 24,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు ప్రధాని. तेलंगाना में 800 मेगावाट 800 मेगावाट बिजली उत्पादन की क्षमता वाली एनटीपीसी की दूसरी यूनिट का लोकार्पण हुआ है. इससे तेलंगाना की बिजली उत्पादन क्षमता और ज्यादा बढ़ेगी, राज्य की जरूरतें पूरी होगी. इस रेल लाइन के इलेक्ट्रिफिकेशन का काम भी पूरा हो गया है. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని పెద్దన్నలా అండగా ఉండాలన్నారు సీఎం రేవంత్. తాము కేంద్రంతో ఘర్షణ వైఖరి కోరుకోవటం లేదన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలన్నదే తమ విధానమన్నారు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టేందుకు కేంద్రం సహకరించాలన్నారు సీఎం. नरेंद्र मोदी जी, हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత దేశ అభివృద్ధి అందరి లక్ష్యమని అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. అది ఏ ప్రభుత్వం చూడకుండా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేక మరో పార్టీ ప్రభుత్వం కానీ చూడకుండా తెలంగాణ డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి. ఎన్నికల తర్వాత అందరము ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేలు చేయాల్సిన బాధ్యత మనమందరిపైన ఉండదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ 491 కోట్ల నిధులతో మహారాష్ట్ర బేలా నేషనల్ హైవే 353B విస్తరణ పనులు ప్రారంభించారు. అలాగే 136 కోట్లతో హైదరాబాద్ భూపాలపట్నం జాతీయ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి ఎన్టీపీసీలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఆదిలాబాద్ పింపల్ ఖుతి రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధాని మోదీ రాత్రికి రాజ్భవన్ లో బస చేశారు. రేపు ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా 6,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లోనూ పలు ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు మోదీ. కుటుంబ పాలనతో దేశానికి ముప్పు అన్నారు ప్రధాని మోదీ. కొన్ని పార్టీలకు ప్రజాధనం దోచుకోవడం అలవాటుగా మారిందన్నారు. పేదలు, దళితులు ఆర్థికంగా బలపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిని వివరించేందుకే ఆదిలాబాద్ వచ్చానన్నారు మోదీ. దోచుకోవడం, అబద్దాలు చెప్పడమే కుటుంబ పార్టీల సిద్ధాంతమన్నారు ప్రధాని మోదీ. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కుటుంబ పార్టీలకు నచ్చడం లేదన్నారు. కాళేశ్వరంపై దర్యాప్తు చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చిందే తప్ప రాష్ట్రంలో ఏ మార్పు ఉండదన్నారు మోదీ. ఆదిలాబాద్ లో పర్యటించిన ప్రధాని బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. మోదీ గ్యారంటీ అంటే పక్కా గ్యారంటీ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. तो आपके सपनों को पूरा करने के लिए, आपके बच्चों के भविष्य को उज्जवल बनाने के लिए देश के कोटि कोटि लोग मुझे अपना मानते हैं, अपने परिवार के सदस्य की तरह मुझे प्यार करते हैं। और इसलिए मैं कहता हूं, 140 करोड़ देशवासी यही मेरा परिवार है। मेरा भारत, मेरा परिवार, मेरा भारत, मेरा परिवार, यही भावनाओं का विस्तार लेकर के मैं सपनों को संकल्प के साथ सिद्ध करने के लिए आपके लिए जी रहा हूं। దేశంలోని పేదలు, దళితులు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి అన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారం కోసం ఆదిలాబాద్ రాలేదన్నారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధిని వివరించేందుకే వచ్చారన్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కుటుంబ పార్టీలకు నచ్చదన్నారు. రాష్ట్రంలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని, అందులో ఒకటి తెలంగాణలోనూ పెడతామన్నారు మోదీ. तेलंगाना में 800 मेगावाट 800 मेगावाट बिजली उत्पादन की क्षमता वाली एनटीपीसी की दूसरी यूनिट का लोकार्पण हुआ है। इससे तेलंगाना की बिजली उत्पादन क्षमता और ज्यादा बढ़ेगी, राज्य की जरूरतें पूरी होगी। अंबारी, आदिलाबाद, पिंपलकुट्टी, इस रेल लाइन के इलेक्ट्रिफिकेशन का काम भी पूरा हो गया है। ప్రధాని మోదీ పాలనలో ఆదిలాబాద్ కు అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు బీజేపీ ప్రజా ప్రతినిధులు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మెజార్టీ సీట్లలో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. మరోసారి మోదీ వస్తేనే దేశం, రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలన్నారు నేతలు. पिछड़े जिला को ट्रेन होकर करेंगे बोल के मैं आपको गुजारिश कर रहा हूँ। वैसे ही यहाँ पर तेलंगाना राष्ट्र में हर पार्लियामेंट में यूनिवर्सिटीज है, लेकिन यहाँ पार्लियामेंट में एक भी यूनिवर्सिटी नहीं, इसलिए यहाँ पर एक यूनिवर्सिटी देना बोल के सभी उसलिए आपको विनती कर रहा हूँ। सीमेंट फैक्ट्री के लिए आपके तरफ से लोग एक अश्योरेंस चाह रहे सर,
प्लीज हैदराबाद के लिए वो एक काम के लिए और जो मेरे को बात करने के लिए मौका दिए, एक तो टेक्सटाइल पार्क आदिलाबाद में सर, ये बहुत कॉटन का होता है सर, ये दोनों चीजों के ऊपर ध्यान दिए। ఆదిలాబాద్ ప్రధాని మోదీ సభకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత మోదీని ఘనంగా సన్మానించారు బీజేపీ నేతలు. సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు దక్కాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. ప్రజాపాలనలో 3 నెలల్లోనే 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు సీఎం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పెంచుకున్న బొచ్చుకోకున్న విలువ పేదవాడికి లేదన్నారు. ఏ పరీక్ష పేపర్ ఏ జిరాక్స్ సెంటర్లో బయటపడుతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు సీఎం. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు, పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేల్తాయో తెలీదు. మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు, అధికారంలో ఉన్న కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామ అల్లుడు కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు. కాబట్టి 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే, వాళ్ళ మనవడ పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లోపలేపించారు. తనకు ఇంగ్లీషు రాదనే వారికి కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. ఇంగ్లీషు ఒక భాష మాత్రమేనని, అభివృద్ధికి ఆటంకం కాదన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఇంగ్లీషు రాదనే పరిస్థితి ఉండొద్దన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, లేకపోతే గుంటూరులోనో గుడివాడలోనో అసలే చదువుకోలే. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. గత 10 ఏళ్లలో కేసీఆర్ ను ఎవరు కలిసే పరిస్థితి లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఆఖరికి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరికేది కదన్నారు. ప్రజాపాలనలో తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నానన్నారు. ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ? ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ్రా? మీరు ఎవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా అని వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా. ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం, యువత డ్రగ్స్ వైపు, గంజాయి వైపు, వ్యసనాల వైపు పోతున్నారు. తెలంగాణ తులసివనంలో గంజాయి మొక్క ఎక్కడున్నా కూకటి వేళ్లతో పీకేయండి అని చెప్పి మా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ప్రజాపాలనలో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ప్రజాపాలనలో ఉద్యోగాల జాతర నిర్వహిస్తున్నామన్నారు భట్టి. ఎందరూ ఎన్ని విమర్శలు చేసినా ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు మంత్రులు. రాష్ట్రంలో దాదాపు 25,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి ఆనందమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే కూడా కనీసం ఆ ఉద్యోగాల సంగతి ఏందని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వనటువంటి ఆనాటి ప్రభుత్వాలు, మీరు ఎన్ని దోషాలు చేసినా మేము మాత్రం నిబద్ధతతో, సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ ప్రగతి భవన్ కంచెలు దిగి ఈరోజు ప్రజా పాలన కింద ప్రజల పాలన కొనసాగి 90 రోజులుగా ఈ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అనేకం తీసుకొని పోతా ఉన్నాం. మనం ఏ ఆకాంక్షల కొరకు తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మీ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి మాట సందర్భంగా మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎల్బీ స్టేడియంలో ప్రజాపాలనలో కొలువుల పండుగ పేరిట కార్యక్రమంలో 5,192 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం. కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి,
మంత్రులు హాజరయ్యారు. లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బంది నియామక పత్రాలు అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావును సస్పెండ్ చేసింది సర్కార్. ఈసీ ఆదేశాలతో భాస్కర్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 4 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ 3 ఏళ్లు పూర్తి కాలేదని తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లు ఈసీ గుర్తించింది. విచారణ అనంతరం ఈసీ చర్యలకు ఆదేశించింది. పదేళ్లలో దేశంలో అవినీతి పెరిగిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎగ్జామ్ పేపర్ల లీకేజ్లతో యువతకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామన్నారు రాహుల్. మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న రాహుల్ న్యాయ యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ పాలనలో పేపర్ లీకేజీలు, లీడర్ల అవినీతి సాధారణంగా మారిందని విమర్శించారు. యువత ఆర్మీలో చేరేందుకు అగ్నివీర్ పథకం అడ్డంకిగా మారిందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పేదల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్ లో భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారు రాహుల్. यहाँ पे जो युवा खड़े हैं, आपका पेपर लीक हुआ कभी? ये देखो, आपको रोजगार नहीं देते, आपको अग्निवीर दिया, सेना से निकालने का काम किया और फिर पेपर लीक कराते हैं क्योंकि ये किसी को सरकारी रोजगार नहीं देना चाहते. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్. దేశ స్వాతంత్ర్యం కోసం విరామం లేని పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు నియంతృత్వ పాలన నుంచి విముక్తి కోసం పోరాడుతున్నామని చెప్పారు. దేశంలో కులగణన జరిగే వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదన్నారు రాహుల్. कांग्रेस पार्टी क्रांतिकारी काम करती है. हम आजादी के लिए लड़े, हरी क्रांति के लिए लड़े, सफेद क्रांति के लिए लड़े, कंप्यूटर रेवोल्यूशन दिया. अब हम जाति जनगणना के लिए लड़ने जा रहे हैं और हम रुकेंगे नहीं जब तक हिंदुस्तान का एक्सरे और एमआरआई हो जाए. और हम आपकी मदद चाहते हैं कि आप हमारी मदद करके ये काम करवा दें. ये मैं आपसे कहना चाह रहा था. नफरत के बाजार में आप सबको मोहब्बत की दुकान खोलनी है, खोलोगे? ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే జోడో యాత్ర ప్రారంభించామన్నారు రాహుల్ గాంధీ. గతేడాది నిర్వహించిన జోడో యాత్రతో ప్రజలకు ప్రేమను పంచామని చెప్పారు. దేశంలో విద్వేషం పెరిగితే ఉద్యమాలు వస్తాయన్నారు రాహుల్ గాంధీ. ये देश जो है ये मोहब्बत का है, ये नफरत का है ही नहीं. अगर देश में अन्याय बढ़ता है तो लोगों को डर लगता है तो उनको लड़ाना बहुत आसान हो जाता है. इसलिए हमने दूसरी यात्रा में भारत जोड़ो न्याय शब्द जोड़ दिया. ఇక మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడుగడుగునా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు రాహుల్ గాంధీ. అవినీతి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు లేదంది సుప్రీంకోర్టు. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని తెలిపింది. ఈ మేరకు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 1998 నాటి తీర్పును రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ ఎమ్మెల్యే సీతా సోరెన్ ఓటు వేయడానికి లంచం తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో ఆ క్రిమినల్ కేసు కొట్టివేయాలంటూ సీతా సోరెన్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకు వెళ్లారు సీతా సోరెన్. That's all for now. Stay tuned.